వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లా లొల్లి లొల్లైతున్నది. రోడ్డు మీద బుల్డోజర్ లౌపిస్తే కొంతమందికి గజ్జం అంటున్నది. ఎప్పుడు ఎవలకు నోటీస్ వస్తుందో అని చెరువులు కబ్జా పెట్టి బిల్డింగులు కట్టుకున్నోళ్ళు బుగులు పడుతున్నారు. ఎవ్వరు అడ్డం పడ్డా తగ్గేదే లేదంటున్నాడు సీఎం రేవంత్ సారు. మా రాజేష్ అడిగి తాజా వార్తలు తెలుసుకుందాం. రాజేష్, బ్రేకింగ్ న్యూస్ ఏమున్నది నీ దగ్గర? Yes, Anjali, all breaking news. This Hydra bulldozers going to Cherukattal and Kulchings all buildings, and that builders copings and kopam techukunudu and all gusa coming for builders. ఓరి వారి ఏందది? ఏం భాషది? పిచ్చికిట్ల లేచిందా? No, not pitchy lashings. I am giving taja vartalu. You asking, I am telling. Yes. మలయాళంలో డబ్బింగ్ చేసిన తమిళ సినిమాను తెలుగు టైటిల్స్ పెట్టుకుని చూసినట్లు అనిపిస్తుంది నీ మాటలు ఇంటంటే. చెప్పేదేదో సక్కగా చెప్పరాదు? What I am saying, Hydra bulldozers going and coming, Cherukattal ఆక్రమించింగ్ buildings, coolings. ఓ పిచ్చోడా, చెవుల నుంచి రక్తాలు గారేటట్లున్నాయి ఇక్కడ నాకు. చెప్పేదేదో అర్థమయ్యేటట్లు చెప్పు. Okay, CM saying my suttalu buildings also కూలగొట్టింగ్స్. If it is akramam, I కూలగొట్టింగ్స్ that too he saying. ఆపు నీ సొల్లు. దీనికంటే ఆ బాహుబలి సినిమాల కాలకేయుడు మాట్లాడిన కిలికి భాషనే మంచిగా అనిపిస్తుంది. Oh shit, pant, you very bad. You don't know English. ఇగో మా ఊరును గాని తెలుగు మీడియంను గాని ఏమన్నా అన్నవనుకో నెత్తి గొరుగుతా. ఏమనుకుంటున్నావో? This is very దారుణం. This is very ఘోరం. రాత్రి దాగింది ఇంకా దిగలేదా? లేకపోతే పిచ్చుకేమైనా గరిచిందా? అప్పటి నుంచి చూస్తున్నా ఇట్లా సంపుగా తింటున్నావేంది ఇయాలా? No తాగింగ్స్, no కుక్క కర్షన్స్, no గాలి సోకింగ్స్. This is my English talent. ఆ ఇంగ్లీషుడు నీ భాషంటే వాని బొండిగా వాడే విసుకొని చేస్తాడు. ఇక ఆపు, నీకు దండం పెడతా. యా, వాన కొట్టింగ్స్, సలి ఫిట్టింగ్స్, రోడ్డు మీద నీళ్లు నిల్సింగ్స్. దట్స్ వాట్ లోపల స్కిడ్ డూయింగ్స్. నిన్ను ఇట్లనే ఇడిచి పెడితే కష్టం. అర్జెంట్ గా పిచ్చి హాస్పిటల్ కు గొంచబోయి కరెంటు షాకు పెడితే గానీ చక్కగా అయ్యేటట్లు లేవు. ఏంది మరి అంత ఘోరంగా ఉన్నదా నా ఇంగ్లీష్? ఘోరంగా కాదు, దరిద్రంగా ఉన్నది. గాడిద ఓండ్ర పెట్టినట్లు, కంది మూలిగినట్లు, నక్క ఊల పెట్టినట్లు ఉన్నది నువ్వు మాట్లాడుతుంటే. అబ్బా, అంతగానం తప్పేమున్నది అబ్బా. చంద్రబాబు సార్నే ఫాలో అవుతున్నా నేను. ఆయన మాట్లాడినట్టే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడిండు చంద్రబాబు? నువ్వే, నీకే అర్థమవుతుంది. There is a contractor, there is an engineer. There is a rainy season is coming. Monsoon is setting. Elections are over in April. విన్నావా? ఇప్పుడు ఏమంటావు? చంద్రబాబు అంటే విజనరీలు అట్లనే మాట్లాడతారు. ఆయనని చూసి నువ్వెందుకు మమ్మల్ని ఇట్లా చంపుతున్నావు? తెలుగులో మాట్లాడొచ్చు కదా. లేదు, నో తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్. ఐఎమ్ ఫాలోయింగ్ చంద్రబాబు. టెల్ మీ వాట్ హ్యాపెన్. దిక్కుమాలిన ఇంగ్లీష్ లా నువ్వు ఇంకా ఒక్క మాట మాట్లాడినవనుకో, ఐ ఆమ్ కమ్మింగ్, కత్తితో పొడిచి కిల్లింగ్, యూ డైయింగ్. చిచి, నాకు కూడా అంటుకున్నది కదా. నేను జంపు. ఒక్క ముక్క చక్కగా ఇంగ్లీష్ లో మాట్లాడరాదు గాని బిల్డప్ మాత్రం తక్కువ లేదు మా రాజేష్ కు. చంద్రబాబు అంటే విజనరీలు అట్లనే మాట్లాడతారు. విజనరీలను చూసి మనం కూడా అట్లనే మాట్లాడతామంటే ఎట్లా? అవునా కదా? మీరే చెప్పండి.